వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. గుంటూరు జిల్లా తురకపాలెం 30 రోజుల్లోనే 30 నుంచి 40 మంది చనిపోయారు. ఈ మరణాలకి కారణం ఏంటి? గాలిలో ఉన్న వైరసా, మట్టిలో ఉన్న బ్యాక్టీరియానా, లేదంటే ఊరి నడిమొడ్డున ఉన్నటువంటి బొడ్రాయ? ఏంటి అసలు కారణం? ఇప్పటి వరకు మొత్తం 3000 మంది జనాభా ఉన్నటువంటి ఆ ఊరిలో 30 రోజుల్లో 30 నుంచి 40 మంది చనిపోయారు అని అంటే అక్కడ ఉన్న జనాభా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహారం అయితే అందిస్తున్నారు, అదేవిధంగా వైద్యులతో కానీ ఐసీఆర్ టీంతో కానీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అది సరిపోతుందా? వారికి మానసికంగా ఒక దృఢత్వం కావాలి. సో దానిలో భాగంగానే ఇవాల్టి ఈ అంశంతో మనం చర్చించబోతున్నాం. సో వారిలో ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నంలో భాగంగా ప్రైమ్ 9 ఒక అడుగు ముందుకు వేసింది. సో ఇది ఇవాల్టి మన టాపిక్. మరి ఈ డిబేట్తో మనతో పాటు పాల్గొనడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ వెంకట సుబ్బయ్య చెన్నంశెట్టి గారు. నమస్తే అండి. నమస్తే. సో అదేవిధంగా జూమ్లో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ సురేంద్ర గారు, ప్రముఖ వైద్యులు. నమస్తే సార్. ఓకే, అసలు వెంకట సుబ్బయ్య గారు మీరు చెప్పండి, అక్కడ ఉన్న ప్రజల మానసిక పరిస్థితి ఏంటి? కొంతమంది ఏమో గాలిలో వైరస్ ఉంది అని అంటున్నారు, నీటిలో బ్యాక్టీరియా ఉంది అని అంటున్నారు, ఊరిలో బొడ్రాయి వల్ల కూడా ఈ మరణాలు సంభవిస్తున్నాయని కొంతమంది అంటున్నారు. అసలు అక్కడ వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందంటారు? అంటే ఏదైనా ఒక పాండమిక్ నడుస్తున్న సమయంలో ఎన్నో రకాలైన వదంతులకి ఒక రకమైనటువంటి మాస్ హిస్టీరికల్ కన్క్లూజన్స్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మీరు చూస్తే గతంలో ఏదైనా ఒక విలేజ్లో డయేరియా వచ్చినా, లేదంటే ఒకే రకమైనటువంటి ఫీవర్స్ వచ్చినా, లేదు ఒకే రకమైనటువంటి ఫ్యామిలీలో ఏదైనా డెత్ జరిగినా దాన్ని పలు విధాలుగా ఇంటర్ప్రిటేషన్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీన్ని మీరు ఒకసారి చూడండి. మనము ఒక విలేజ్లో ఒక 100 మందో 150 మందో 200 మందో ఉంటారు. ఒకరికి ఇద్దరికి కంటామినేటెడ్ డిసీజెస్ వలన డెత్ జరిగినప్పుడు ఆ కంటామినేటెడ్ డిసీజ్ని గుర్తించకుండా అందరూ పాలుపంచుకున్నప్పుడు ఆ వైరస్ కానీ ఆ బ్యాక్టీరియా కానీ స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది బై టచ్ ద్వారా కానీ, కంటామినేటెడ్ ప్రాసెస్ బై హెయిర్ ద్వారా కానీ, కొన్ని వాటర్ సర్క్యులేషన్ వల్ల కానీ, సాయిల్ సర్క్యులేషన్ వల్ల కానీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనం ఈ మధ్యకాలంలో కోవిడ్ చూసాం, ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అయ్యేది, టచ్ ద్వారా స్ప్రెడ్ అయ్యేది. అంటే ఏదో ఒక డిసీజ్ అనేది దానికి ఉన్నటువంటి రూపాంతరాన్ని బట్టి స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల ఎవరు చనిపోతున్నారు? హైలీ ఇంపాక్టెడ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ పీపుల్, చిల్డ్రన్స్, వీళ్ళకి ఎక్కువ ప్రభావం చూపుతుంది బ్యాక్టీరియా వైరస్. మిడిల్ ఏజ్ వాళ్ళకి కొంచెం రెసిస్టెన్స్ బాగుంటుంది కనుక రికవర్ అయ్యేదానికి అవకాశాలు బాగుంటుంది కనుక తక్కువ ఉంటుంది. ఈ తురకపాలెం విషయం కూడా మనం న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్లోనూ, అంటే ప్రభుత్వం ప్రకటించిన విధానంలో మనం చూస్తూ ఉంటే అక్కడ ఒక పాండమిక్ నడుస్తుంది. దాని గురించి నేషనల్ టీం కానీ స్టేట్ గవర్నమెంట్ అని చాలా స్పష్టంగా అధ్యయనం చేస్తున్నారు, దేనివల్ల డెత్ జరుగుతుంది అనేది. డెత్ రిపోర్ట్ రావడానికి కారణాలు తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. అంతవరకు రిహాబిలిటేషన్ చేస్తుంటారు. అంటే ఈ యొక్క పాపులేషన్ని ఆ లొకేషన్ నుంచి రీలొకేట్ చేయాలి. రీలొకేట్ చేసి అక్కడ వాళ్ళకి మనోధైర్య కావాల్సిన నెసెసిటీస్ని ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ సర్వైవల్ నెసెసిటీస్. ఫస్ట్ ఏంటంటే సరైనటువంటి ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయడం, ఫుడ్ అండ్ షెల్టర్ని ప్రొవైడ్ చేయడం. ఆ తర్వాత మానసిక కోణంలో కూడా వాళ్ళకి భరోసా కల్పించేటువంటి కౌన్సిలింగ్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఎక్కడైనా ఒక పాండమిక్ జరిగినప్పుడు ఫస్ట్ సేఫ్టీ, సెక్యూరిటీ, సర్వైవల్ నీడ్స్, వాటర్, ఫుడ్ అని, ఆ తర్వాత వచ్చేసి మెంటల్ సపోర్ట్ అనేది కూడా అవసరం ఉంటుంది. మెంటల్ సపోర్ట్ ఎవరి సందర్భంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేని సందర్భంలో అంటే ప్రాపగేషన్ అనేది డిఫరెంట్గా పోయేదానికి అవకాశం ఉంటుంది. బహుశా అక్కడ ఏదో రాయిలోనూ, లేదంటే అక్కడ గుడిలోనూ, లేదంటూ గతంలో ఎవరో పలానటువంటి శాస్త్ర చేసినప్పుడు విరుగుడు అనేది సరిగా చేయకపోవడం వల్ల ఇలా స్ప్రెడ్. అంటే మన భారతదేశంలో కల్చరల్ బౌండెడ్ ఇన్ఫర్మేషన్స్కి చాలా అట్రాక్ట్ అవుతాం. అంటే మన భారతదేశంలో డైవర్సిటీ ఆఫ్ కల్చరల్ ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక, అలాగే ఒక్కొక్కరి నమ్మకం ఒక రకంగా ఉంటుంది కనుక, ఆ యొక్క నమ్మకము ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది కనుక ఇక్కడ ఏమవుతుంది, ఈ కల్చరల్ ఆర్ స్పిరిచువల్ డైవర్సిటీ అనేది
మనిషి వ్యక్తికి మధ్య తేడా ఉండడం వలన ఆ వ్యక్తి ఉచ్చరించేటువంటి సందర్భం ఏంటి, ప్యానిక్ సిచ్యువేషన్. అంటే వ్యక్తి విచక్షణ జ్ఞానంతో ఆలోచించలేనటువంటి సమయం ఉంది కనుక, స్ట్రెస్లో ఉన్నారు కనుక, యాంగ్జైటీలో ఉన్నారు కనుక, అలాంటి సందర్భంలో ఒక చిన్న మాట కూడా చాలా ఎక్కువగా ప్రభావం చేసేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ ఇంట్లో చనిపోయారు, ఆ పక్కింట్లో చనిపోయారు, ఆ పక్క ఇంట్లో చనిపోతున్నారు అంటే అక్కడ ఏదో జరిగినది. ఏం జరిగినది ఎవిడెన్స్ బేస్ కాదు, జరిగి ఉంటుంది. ఏం జరిగి ఉంటుంది? బహుశా మన యొక్క ఉన్నటువంటి కల్చరల్ ప్రాక్టీసెస్ గతంలో బాణామతి, చేతబడి, తర్వాత బంధకము అనేటువంటి కొన్ని రకాలైనటువంటి కల్చరల్ అనెథికల్ నోషన్స్ ఉండేటివి. దాన్ని ప్రేరేపిస్తారు. బహుశా అక్కడ చనిపోయినప్పుడు పలానా చోట నల్లారి గుడ్డ కనపడింది, లేదు ఆ ఇంట్లో నుంచి ఇంట్లో ఇలాగ వచ్చినది అనేటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క అపనమ్మకాలు అనేటివి ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ అపనమ్మకాలు ఏమవుతున్నాయంటే వీళ్ళు స్ట్రెస్లో ఉన్నారు కనుక, స్ట్రెస్లో ఉన్న సందర్భంలో ఎక్కువగా స్థిరపడేదానికి, ఎక్కువ ప్రాకేదానికి అవకాశం ఉంది. కనుక ఈ విలేజ్లో జరిగేటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, బహుశా హిస్టీరికల్ మాస్ ఇన్ఫర్మేషన్ ఇది స్ప్రెడ్ కావడం జరిగింది. దీనికి ఆధారం ఉండదు, నిరూపించేదానికి అవకాశాలు ఉండవు. ఒకరి నుంచి ఒకరికి మాట స్ప్రెడ్ కావడం, ఆ బిలీఫ్ అనేది చాలా స్ట్రాంగ్గా మన కల్చర్లో ఉంది కనుక త్వరితగతిన దానికి భయపడేదంటే సందర్భం ఉంటుంది. కనుక మీరు ఈ విషయానికి నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే, ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన విషయం కూడా ఏంటంటే, ఇప్పుడు చాలా టెక్నాలజీ బాగుంది, వైద్య విధానాలు బాగున్నాయి, దానికి తోడు అంటే గవర్నమెంట్లు కూడా చాలా స్పాంటేనిటీగా రెస్పాండ్ కావడం, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలా స్పష్టంగా తన స్పెషల్ కేర్ కింద చూడడం అనేది చాలా బాగున్నాయి. దీనికి ఒక బ్యాక్టీరియా సంబంధించినటువంటి స్ప్రెడ్ని, దానికి కూడా లక్షణాలు గుర్తించే టైం పడుతుంది. కనుక కొంత టైం ఇచ్చేసి అంతవరకు కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్వైరాన్మెంటల్ చేంజ్. మానసిక వైద్యంలో ఒక రకమైన సైకలాజికల్ థెరపీ ఏంటంటే ఎన్వైరాన్మెంటల్ మాస్టరీ అంటాం. ఎన్వైరాన్మెంటల్ మాస్టరీ అంటే ఏ యొక్క ప్రాంతంలో వ్యక్తికి భయాందోళనకు గురవుతున్నాడు, అడ్జస్ట్ కాలేకపోతున్నాడు, ఏదైతే వాతావరణం తనకి వ్యతిరేక భావంలో చూస్తున్నాడో ఆ యొక్క పరిస్థితి నుంచి, ఆ ప్రాంతం నుంచి రీలొకేట్ చేయండి. రీలొకేట్ చేయడం ద్వారా ఏంటంటే ఫస్ట్ ఆ యొక్క ఎన్వైరాన్మెంటల్ చేంజ్ కావడం వల్ల తనకి ఫస్ట్ థింకింగ్ ప్యాటర్న్ మారుతుంది. నెంబర్ 2, రిహాబిలిటేషన్ చేయండి. రిహాబిలిటేషన్ అంటే వాళ్ళ యొక్క నిత్యావసర పరిస్థితుల్ని మీరు ప్రొవైడ్ చేయండి. మూడో విషయం ఏంటంటే ఫిజికల్గా అన్ని రకాలైనటువంటి సమస్యలకి కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించండి. నాలుగోది, వాళ్ళకి కావాల్సినటువంటి సైకో సోషల్ సపోర్ట్ని ఇవ్వండి. ఎందుకంటే అదే గ్రూపు ఒకే చోట ఉండడం వల్ల అదే రకమైన ఆలోచనలు పదే డిస్కస్ చేయడం వల్ల దాని యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది. దాన్ని డైల్యూట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు వాళ్ళకి అంటే అటువంటి డిస్కషన్ తగ్గే విధంగా రీలొకేట్ చేయడం. అలాగే మానసిక వైద్యుల్ని కూడా పంపించి మానసిక వైద్యుల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి యొక్క ఇరేషనల్ థాట్స్ని కానీ బిలీఫ్స్ని కానీ ఎరాడికేట్ చేయగలిగేటువంటి సపోర్టివ్ సైకోథెరపిటిక్ స్ట్రాటజీస్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి యాక్సెప్ట్ చేసేందుకు కొంత టైం పడుతుంది. ఇది చాలా అవసరం ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు మనతో పాటు డాక్టర్ సురేంద్ర గారు కూడా ఉన్నారు. సురేంద్ర గారు, మీరు చెప్పండి, మామూలుగా ఇప్పుడు ప్రాథమికంగా చేసినటువంటి వైద్య పరీక్షల్లో అయితే సో 10 to 20 మెంబర్స్ వరకు అయితే ఒక ఆర్ఎంపీతో సంబంధం ఉంది. ఒక 10 నుంచి 20 మరణాలకు అక్కడ ఉన్న ఆర్ఎంపీకి సంబంధం ఉంది, ఓవర్ డోసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అని కూడా చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజం అంటారు? మేడం, అది అంటే బేసికల్ గా ఇప్పుడు మీరు సార్ చెప్పినట్టు లాస్ట్ ఒక 1 month లోనే ఇప్పుడు మన చుట్టుపక్కల ఏదైనా ఒక డెత్ అయితేనే అట్లీస్ట్ మనం మర్చిపోవడానికి ఒక 1 month అట్లా పడుతుంది. అట్లీస్ట్ ఒక పానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది. 30 deaths అయినాయి అంటే ఫైనల్ రిపోర్ట్ ఇంకా గవర్నమెంట్ రాలేదు మేడం. అంటే ఆర్ఎంపీ కారణమా లేకపోతే ఇప్పుడు మిలియాడిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అలాంటి ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అనేది. కాకపోతే డెత్లన్నీ కూడా యూజువల్ గా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అయ్యాయి. అంటే మోర్ దాన్ 50 years వాళ్ళకి, 50 to 70 మధ్య వాళ్ళకి. సో మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్ అయిండొచ్చు. కాకపోతే ఆ ఇన్ఫెక్షన్ సెంటర్ గా ఇప్పుడు ఎవరైనా కానీ ఒక క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందంటే ట్రీట్మెంట్ సెంటర్, ఆ సెంటర్ సోర్స్ కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిండొచ్చు.
లేకపోతే అవగాహన లేని డాక్టర్ ఉంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇప్పుడు కేజీకి ఎంత బరువు ఇవ్వాలి అనేది ఇప్పుడు ఆర్ఎంపీ ప్రాక్టీషనర్స్ కన్నా యూజువల్ గా తెలియదు. వాళ్ళు ఎవరైనా సీనియర్ డాక్టర్ దగ్గర నేర్చుకుని ఉండి యావరేజ్ డోస్ ఇస్తారు. సో ఇప్పుడు పెద్దవాళ్ళు 30 కేజీలు వాళ్ళకి ఒక్కటే, 150 కేజీలు ఉన్న వాళ్ళు ఒక్కరే సేమ్ డోస్ ఇస్తా అంటారు. వాళ్ళకి అంత అవగాహన లేదు కాబట్టి. సో ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉన్నప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది మంచి విషయం కాదు. దానివల్ల మనం ప్రాణం మీద తెచ్చుకోవచ్చు. డ్రగ్ ఓవర్ డోస్ అయిండొచ్చు, మనకు తెలియదు ఖచ్చితంగా. కాకపోతే డ్రగ్ లెవెల్స్ అవన్నీ మెజర్ చేసినప్పుడే చెప్పగలం మేడం. సో ఫైనల్ రిపోర్ట్స్ అంతా వచ్చేది ఉంది. ఇంకొకటి, ఇప్పుడు మెజర్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ప్రతి డ్రగ్ కి హాఫ్ లైఫ్ ఉంటది. అది ఇచ్చిన తర్వాత దాని కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. మరి లీతల్ డోస్ లో ఉన్నప్పుడు కొంతవరకు ఉంటది. సో కొంత ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫైనల్ రిపోర్ట్స్ వచ్చేంత వరకు ది కాజ్ ఏంటి, ఎగ్జాక్ట్ గా ఈ డెత్స్ కి రీజన్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది మేడం. ఓకే సుధీర్ గారు, సురేంద్ర గారు సారీ. కాకపోతే ఒక విషయం మేడం, సార్ అన్నదానికి నేను ఎక్స్టెన్షన్ చెప్తా. అంటే ఏంది మన కల్చర్ లో ఏంటంటే బేసికల్ గా మూఢనమ్మకాలు అనేటివి లేవు. ఇది అంతా కూడా అంటే మన వాళ్ళు సీకర్స్, వీఆర్ నాట్ బిలీవర్స్. అంటే ఈ దేశంలో నమ్మే వాళ్ళు కాదు, సీకర్స్ మనం. అయితే ఏం జరుగుతుంది అంటే ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ని కంట్రోల్ చేయడానికి మాస్ లో కష్టం అవుతుంది. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మన వాళ్ళు ఫైన్ వేశారు పోలీసులు కన్నా, బయట పిల్లలు తిరుగుతుంటే. అసలు పాండమిక్ ఉన్నప్పుడు ఫైన్ వేయడం ఏంటి అంటే పనిష్మెంట్ ఇస్తారంటే అట్లీస్ట్ వాళ్ళు కంటైన్ అవుతారు. అందుకని ఇంతకు ముందు అమ్మవారు అని చెప్తారు కదా మన వాళ్ళు, చికెన్ పాక్స్ అట్లా వచ్చినప్పుడు. సో ఊరు మొత్తానికి ఒక కామన్ సోర్స్ ఉండేది, వాటర్, ఒక బోర్ బాగుండేది. ఆ బావిలోనే నీళ్లు తాగేవాళ్ళు, ఆ బావిలోనే స్నానాలు చేసేవాళ్ళు, ఆ బావిలోనే బట్టలు ఉతికేవాళ్ళు. సో చికెన్ పాక్స్ అనేది కంటామినేషన్, ఈజీగా వైరస్ ఒకరి నుంచి ఒకరు టచ్ చేస్తే స్ప్రెడ్ అవుతుంది. నువ్వు ఈ బావిలోకి రావద్దు, నీ ద్వారా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందంటే పర్సనల్ గా తీసుకుంటారు, అఫెండ్ అవుతారు. సో చాలా గొడవలు అవుతాయి. ఏం చెప్పాలి, ఎవరికి భయపడతారు? అమ్మవారు మోస్ట్ పవర్ఫుల్. నీకు అమ్మవారు వచ్చింది, గీత గీసి పెట్టి నువ్వు ఇంట్లో నుంచి రాకూడదు సో అండ్ సో డేస్. వాళ్ళకి తెలుసు ఇన్ని రోజులకి ఆ వైరస్ పోతుంది 10 to 14 days కి. సో నువ్వు 7 days రావద్దు, 14 days రావద్దు, నీకు అమ్మవారు సోకింది. సో వేపాకు అనేది యాంటీబయాటిక్, పసుపు అనేది యాంటీబయాటిక్. సో పూజలు పునస్కారాలు చేస్తే అది కొంత అంటే పూజలు చేసేటప్పుడు శుభ్రమైన వాటర్ వాడతారు. సో మన క్యాంఫర్ వెలిగించినప్పుడు ధూపదీప నైవేద్యాలు అనేది ఆరోమా థెరపీ. సో శుభ్రంగా అది అంటే క్లీన్లీనెస్ ప్రాసెస్. అదంతా కూడా హెల్త్ అవేర్నెస్ తో కొంతమంది జ్ఞానం ఉన్న వాళ్ళు, వీళ్ళకి మామూలుగా చెప్తే అర్థం కాదు, కష్టం అవుతుంది. సార్ అన్నట్టు హెట్రోజినస్ పాపులేషన్, అందరూ సేమ్ లెవెల్ ఆఫ్ ఐక్యూ ఉండదు. సో వీళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం కోసం అదంతా డిసీజ్ ప్రివెన్షన్ లో పాటుగా అమ్మవారి పేరు చెప్పడము, భగవంతుని పేరు చెప్పడం చేశారు మన వాళ్ళు. అట్లనే ఏదో మూఢనమ్మకాలు స్ప్రెడ్ చేయాలని చేయలేదు. కాకపోతే కాలక్రమంలో అస్సలు మొత్తం మర్చిపోయి మన వాళ్ళు ఓన్లీ దీని మీద ఫోకస్ చేశారు. ఓకే సురేంద్ర గారు, మరి మీరు అన్నట్టు మామూలుగా అయితే ప్రాథమికంగా జరిగిన పరీక్షల్లో అయితే ఫస్ట్ అయితే మెలియాయిడోసిస్ వైరస్ అనేది ఉంది అని చెప్పారు. మళ్ళీ తర్వాత లేదు అనేది కూడా స్పష్టం చేశారు. మళ్ళీ తర్వాత 2 రోజులు గ్యాప్ ఇచ్చారో లేదో, 2 రోజుల తర్వాత మళ్ళీ 2 కేసులు ఈ వైరస్ వల్లనే వాళ్ళు చనిపోయారు అని కూడా చెప్తున్నారు. ఇలా ఎందుకు రిపోర్ట్లో కూడా మార్పు జరుగుతుందా? అంటే మేడం ఒక్క విలేజ్ లో ఇప్పుడు ఇది కాదని ప్రూవ్ చేయాలంటే ఆల్మోస్ట్ అట్లీస్ట్ మనకి మోర్ దాన్ మినిమం అంటే చాలా వరకు అంటే యూజువల్ గా సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం మేడం 94% కంటే ఎక్కువ మెంబర్స్ కి అది కారణం అయిందల్ల. అంటే ఇదే రీజన్ అని చెప్పడానికి అట్లీస్ట్ మనం కామన్ సెన్స్ ప్రకారం తీసుకున్న 50% వాళ్ళకన్నా అయిందల్ల. అందులో అరౌండ్ మీరు అన్నట్టు 4 to 6 మెంబర్స్ కి మిలాయిడోసిస్ అనే వ్యాధి ఉంది. అది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, బర్కోల్డేరియా అనే దాని వల్ల వస్తుంది, సూడోమోనాస్ వల్ల ఫ్యామిలీ అన్నట్టు. అదంతా కూడా అది ఎవరికి వస్తుంది అంటే సివియర్లీ ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పేషెంట్స్, హెచ్ఐవి పేషెంట్స్, క్యాన్సర్ కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళు, బాగా చిన్న పిల్లలు, క్రానిక్ గా లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, వీళ్ళకి మాత్రం వచ్చే వ్యాధి. అది ఎలాంటి స్ప్రెడ్ అవుతుంది, వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, ఏరోజాల ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంటది. సో అది ఒక 4 మెంబర్స్ కి ఉంది. అది చాలా సీరియస్ ఇన్ఫెక్షన్. అది వస్తే అంత ఈజీ కాదు ట్రీట్మెంట్ కూడా. అంటే మన కోవిడ్ లోనే మనకు కొంత టైం ఉంటది, కానీ ఇది ఫాస్ట్ గా లంగ్ ఇన్ఫెక్షన్ అంటే ఏఆర్డిఎస్, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, ఊపిరి ఆడకుండా మనిషి వెంటిలేటర్ మీదకి వెళ్ళి చనిపోయే అవకాశం ఉంటది. దానికి ట్రీట్మెంట్ కూడా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మనం ఫస్ట్ లో ఆర్ఎంపీలు ఇచ్చే మందులు కానీ లేకపోతే ప్రైమరీ ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఇచ్చే యాంటీబయాటిక్స్ పనిచేయవు. దానికి చాలా హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి. అది రీజన్ అయిండొచ్చు మేడం, మనం చెప్పలేము ఇప్పుడే. కాకపోతే ఓన్లీ 4 కేసెస్ ని బట్టి మిగిలిన కేసులు అనేవి కూడా అదే రీజన్ అని చెప్పలేము. ఇంకొకటి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి అక్కడ. వాళ్ళు మోర్ దాన్ 1000 మెంబర్స్ అందరు కూడా కిడ్నీ ఫంక్షన్ అంత నార్మల్ గా లేదు, కొంతమందికి లివర్ ఇష్యూస్ అట్లా ఉన్నాయి. సో అక్కడ ఏదైనా క్రానిక్ డిసీజ్ ఉండే అవకాశం ఉందా వాటర్ లో గానీ అట్లన్నా, అది ఇప్పుడే బయటపడుతుందా? అంటే ఇప్పుడు క్రానిక్ గా మనము పొల్యూటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల
హెవీ సాల్ట్స్ ఉన్న వాటర్ తీసుకోవడం వల్ల బాడీలో ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి ఇమ్యూనిటీ దెబ్బతిని ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ దాన్ని ట్రిగ్గర్ చేసి డెత్ వరకు తీసుకెళ్తుందా అనేది చూడాలి మేడం. కాకపోతే గవర్నమెంట్ చాలా ఫాస్ట్ గానే యాక్ట్ చేసింది, మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. అక్కడ ఉన్న డిఎంఎండ్హెచ్ఓ గారు మీ వాళ్ళందరూ కూడా అందరి దగ్గర శాంపుల్ కలెక్ట్ చేస్తున్నారు. అంటే కంటిన్యూస్ గా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ గా దొరుకుతుంది. సార్ అంటే సైకలాజికల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. మనము చాలా ఇప్పుడు మనిషి పుట్టుక నుంచి అంటే చాలా పాండమిక్స్ ని ఫేస్ చేసాము, చాలా వాటిని ఎదుర్కొని బయటపడ్డాము. సో దీని నుంచి కూడా ఇప్పుడు లాస్ట్ ఒక 1 వీక్ నుంచి మనం చూస్తే వాళ్ళు విలేజెస్ ఏం చెప్తున్నారు, మేము బొడ్రాయికి పూజ చేయడం వల్ల మేము దీని నుంచి బయటపడగలుగుతున్నాము, నెంబర్ ఆఫ్ డెత్స్ అనేది ఆ ట్రెండ్ తగ్గుతూ వస్తుందని చెప్తున్నారు. అది మంచి విషయం. యాక్చువల్ గా వాళ్ళు పూజ చేస్తే చేయనియండి, చేయడం వల్ల కూడా అది క్లీనినెస్ ప్రాసెస్, అది హెల్త్ అంటే ప్రివెన్షన్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అది. సో క్లీన్ గా ఉండడము, ఒక అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడము, ఓంకారం చాంట్ చేయడము, మంత్రోచ్చరణ, ఇవన్నీ కూడా లంగ్ ఎక్సర్సైజ్ అన్నట్టు, ఇమ్యూనిటీ బిల్డింగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాయి, సైకలాజికల్ గా సపోర్ట్ ఉంటది. సో మీరు మూఢనమ్మకాలు పూజలు చేయకండి అట్లా మనం చెప్పాల్సిన అవసరం లేదు, చేయడం ద్వారా మంచి జరుగుతుంది. అందరూ ఒక చోట కలిసి, కాకపోతే సపోజ్ కోవిడ్ లాగా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, తగ్గడం ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనుకోండి, అట్లాంటప్పుడు మాస్ గ్యాదరింగ్ మనం ప్రివెంట్ చేయాలి. మనకి ఎగ్జాక్ట్ గా ది కాజ్ అనేది తెలియదు కాబట్టి వాళ్ళని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఓకే సురేంద్ర గారు. ఓకే సుబ్బయ్య గారు, మీరు చెప్పండి. ఇప్పుడు సార్ చెప్పినట్లు అయితే, ఇప్పుడు డాక్టర్ చెప్పినట్లు, సో ఇది మానసిక పరిస్థితికి సంబంధించింది అయితే కాదు, సో దీనికి సో అండ్ సో రీజన్స్ ఉన్నాయి అని. సో ఇప్పుడు ప్రభుత్వం అయితే వాళ్ళకి మీరు అన్నట్లయితే సో వాళ్ళకి మౌలిక సదుపాయాలు అయితే కల్పించింది. సో వాళ్ళని ఒక స్థిరమైన పరిస్థితుల్లో అయితే వాళ్ళని నిలిపింది. ఇంకా ప్రభుత్వం నుంచి ఏం చేస్తే సో వాళ్ళు తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది, లేదంటే ప్రస్తుతం భయభ్రాంతులకు గురవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఒకసారి గవర్నమెంట్లో ఒక స్కీమ్ ఉందండి. ఆ స్కీమ్ ఏంటంటే క్రైసిస్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ అనేది. ఏదైనా ఒక విలేజ్లో కానీ, ఒక పంచాయతీలో కానీ, మండలం లెవెల్లో కానీ, అలా ఏ యొక్క సెక్టర్లో కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ అన్కంట్రోలబుల్ కండిషన్స్ ఏర్పడినప్పుడు అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం అనేది ప్రముఖంగా పాత్ర పోషిస్తుంది. ఇలాగే మెడికల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే మెడికల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారో అక్కడ ఉండే సరౌండింగ్స్ మొత్తం టీం పనిచేస్తుంది. రెవెన్యూ టీం కానీ, హెల్త్ సెక్టార్ టీం కానీ, డిజాస్టర్ రెస్పాన్స్ టీం కానీ అన్ని పనిచేస్తాయి. అలాగే ఎపిడిమాలజిస్టులు కూడా ఈ యొక్క వ్యాధి గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది వాళ్ళు కూడా స్టడీ చేస్తారు. ఎపిడిమాలజిస్ట్ వచ్చి ఈ యొక్క స్ప్రెడ్కి కారణమైనటువంటి కారకభూతమైనటువంటి విషయం ఏందని గుర్తించి దాన్ని ఫస్ట్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు. అంటే ఎపిడిమాలజిస్ట్ స్టడీ చేస్తారట. అలాగే డాక్టర్స్ ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్టెడ్ డిసీజ్ కలిగినటువంటి వ్యక్తిని త్వరితగతిన ఏ విధమైన మార్గాలతో తను రికవర్ చేయాలనేది ప్రయత్నం చేస్తారు. మీన్ వైల్ దానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే ఓవరాల్గా ఏంటంటే ఒక ఫిజికల్ హెల్త్ పరంగా అన్ని రకాలైనటువంటి పరిస్థితులను కల్పించారు. రెండో విషయం ఏంటంటే సైకలాజికల్ సపోర్ట్ అన్నది అవసరం ఉంది. ఇక్కడ సైకలాజికల్ సపోర్ట్ ఎందుకు అవసరం అంటే ఒక విలేజ్లో 30 మంది పైచులకు చనిపోవడం అన్నది భయాందోళనకి కారణభూతమైనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ నాకు ఉందేమో, ఉంటే అది ఏ విధంగా ప్రభావం అవుతుందేమో, నేను చనిపోతానేమో, నేను చనిపోతే నేను, నా భార్య, నా పిల్లల పరిస్థితి ఏంటి అనేటువంటి నిర్లిప్తత భావానికి లోనేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మన కళ్ళ ముందు ఉన్నటువంటి మన చుట్టుపక్కల వ్యక్తులు అంటే అంటే పబ్లిక్ కారణాలు తెలియవు, దిఢీని చనిపోవడం అనేది ఆ డిటాచ్మెంట్ అనేది కూడా ఒక ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్గా ఏర్పడుతుంది. వాళ్ళ నుంచి మనం కాపాడాలంటే మానసిక వైద్యులు ముఖ్యంగా, అంటే బహుశా నాకు తెలిసి నాకు పూర్తి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదు, బహుశా అక్కడ కొన్ని మెంటల్ హెల్త్ టీంని కూడా అడాప్ట్ చేసి ఉండొచ్చు. వాళ్ళు ఎలా పనిచేయాలి, ఎలా ఉండాలంటే ఫస్ట్ ప్రతి ఒక్క ఇంటికి, ఏదో ఎఫెక్టెడ్ ఇంటికి కానీ సరౌండింగ్స్ ఇంటికి కానీ విజిట్ చేసి వాళ్ళని ఫస్ట్ మాట్లాడించగలగాలి, వెంటౌట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వెంటిలేషన్, అది సపోర్టివ్ సైకోథెరపీ స్ట్రాటజీస్లో క్రైసిస్ మేనేజ్మెంట్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే వెంటౌట్. అంటే ఏదైతే వ్యక్తి స్ట్రెస్కి లోనవుతున్నాడో, యాంగ్జైటీకి లోనవుతున్నాడో, ఒక ట్రోమాకి లోనవుతున్నాడో ఆ వ్యక్తిని కలిపి మాట్లాడించగలగాలి పరిస్థితిని బట్టి. ఏదో క్వశ్చన్ ఆన్సర్ లాగా కాకుండా వెంటౌట్ చేయగలగాలి. నెంబర్ 2, అతను జరుగుతున్న విషయం పైన ఒక అవగాహన కల్పించాలి. నెంబర్ 3,
ఆ యొక్క ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకొని దానికి ట్రీట్మెంట్ మొడాలిటీస్ కల్పిస్తాము ఉంటుంది అనేటువంటి వాతావరణానికి నమ్మకం కల్పించే స్థితికి రావాలి. నెంబర్ 4, అక్కడ వ్యక్తిని స్థితిని బట్టి మీకు ఇందాక చెప్పినట్టుగా రీలొకేట్ చేయాలి. అంటే ఆ వ్యక్తి యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులే లేరు. చాలా అంటే తన యొక్క మానసిక స్థితి, ఎమోషనల్ స్టెబిలిటీ తగ్గిపోతుంది, పడిపోతూ ఉంది. తను చాలా ఓవర్ యాంగ్జైటీకి లోన్ అవుతున్నాడు, స్లీప్ డిప్రవేషన్ ఉంది, యాంగ్జైటీ వల్ల తనకు సరిగ్గా నిద్రపడడం లేదు, సరిగ్గా తినలేకపోతున్నాడు, పదే పదే ఆలోచనలు వస్తున్నాయి, లేదా చనిపోయిన వ్యక్తి యొక్క ఇమేజెస్ కనిపిస్తున్నాయి అన్నటువంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ప్రజెంటేషన్ కల్పిస్తే ఆ వ్యక్తిని ఆ సిచ్యువేషన్ నుంచి, ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి షిఫ్ట్ చేసుకొని అక్కడ తనకు కావాల్సినటువంటి మెడికల్ ఇంటర్వెన్షన్, అదే మెంటల్ హెల్త్లో సైకాట్రిక్ ఇంటర్వెన్షన్ ఉంటుంది, సైకలాజికల్ థెరపీస్ ఉంటాయండి. ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ అలా చేయాలి. ఇకపోతే మన డాక్టర్ గారు చెప్పినట్టు పూజా పురస్కారాలు కానీ మన సాంప్రదాయ పద్ధతిలో చేసేటువంటి కొన్ని వ్యవహారాలు కానీ నడవడం మంచిదే. ఎందుకంటే అక్కడ ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది కనుక ఆ బిలీఫ్ సిస్టమ్ కూడా పాజిటివ్గా మారేదానికి అవకాశం ఉంది. ఆ బిలీఫ్ సిస్టమ్ పాటించవచ్చు. అలా ఏ దేవుని నమ్ముకుంటారో, ఏ దేవతను నమ్ముకుంటారో పద్ధతి ప్రకారం చేసుకొని ఇబ్బంది కాదు. నెంబర్ 2, నేను ఇందాక చెప్పిన విషయం ఏంటంటే జాతపడి చేశారేమో, బాణామతి చేశారేమో అలాంటి విషయాలు ఏదైతే ఉన్నాయో, అన్సైంటిఫిక్ నోషన్స్ ఉన్నాయో వాటిని ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత కూడా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ పైన. ఇప్పుడు మీరు అన్నట్టు చేతబడి చేశారేమో, అది జరిగిందేమో, ఇది జరిగిందేమో అని అనుకుని సో వాళ్ళు భయపడ్డప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే పార్ట్ ఏంటి? ఎమోషన్స్. ఓకే. ముఖ్యంగా వాళ్ళు ఫస్ట్ నిద్ర పట్టదు, ఆలోచన యొక్క రూమినేషన్ ఏర్పడుతుంది, థాట్ రూమినేషన్ ఏర్పడుతుంటాయి. థాట్ రూమినేషన్ అయిపోయేప్పుడు నిద్ర పట్టకపోతే తన యొక్క దైనందిన జీవితం చాలా డిస్టర్బ్ అవుతుంది. అంటే అటెన్షన్ కాన్సన్ట్రేషన్ ఉండదు, సరైనటువంటి జ్ఞాపక శక్తి విధానం సరిగా ఉండదు, ఒక వచ్చిన విషయం పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది, నెగిటివ్గా తను ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది, హోప్లెస్నెస్ అనేటువంటి భావన ఏర్పడుతుంటుంది. హోప్లెస్నెస్ ఏర్పడంతో తన యొక్క ఒంటరితనం ఏర్పడంతో తనకు కూడా చనిపోవాలనేటువంటి భావన ఏర్పడుతుంది. అంటే సడన్ లాస్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో, ఫ్యామిలీ హెడ్ ఉంటాడో, తను లాస్ అయినప్పుడు నా జీవితం లేదనేటువంటి భావన ఏర్పడుతుంది. అటువంటి వ్యక్తులు ఆత్మహత్య చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక ఇటువంటి నివారించాలంటే వాళ్ళకి మనం క్రైసిస్ మేనేజ్మెంట్ చేయాలి. అది మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్, కౌన్సిలర్స్, క్లినికల్ సైకాలజిస్టు, సైకియాట్రిస్టుల యొక్క బాధ్యతలు చాలా క్రూషియల్గా ఉంటుంది ఇటువంటి మాస్ డెత్స్ జరిగినటువంటి ప్రదేశంలో. ఓకే సురేంద్ర గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మానసిక వైద్యులు చెప్పినట్టుగా వాళ్ళకి మోటివేషన్ కానీ సో వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని చర్యల గురించి అయితే తీసుకున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి ముందుగా వాళ్ళు ఏం చేస్తే బెటర్? మేడం ఫస్ట్ వీళ్ళు అంటే 30 మెంబర్స్ డెత్ అయిన వాళ్ళకి అంటే డాక్టర్స్ అందరూ కూడా ఒక వీరికి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. అంటే మెడికల్ ఎమర్జెన్సీ ఏది అనేది వీళ్ళు గుర్తించగలగాలి మేడం. ఎవరికైనా అంటే ఫీవర్, కోల్డ్, కఫ్, సివియర్ బాడీ పెయిన్స్ అట్లా స్టార్ట్ అయిన వెంటనే ఇట్లాంటి సందర్భాల్లో నెగ్లెక్ట్ చేయకుండా ఏదో టాబ్లెట్ వేసుకొని నాకేం కాదులే అంటే ఇక్కడ 2 విషయాలు జరుగుతాయి మేడం. సార్ అన్నట్టు ఒకటి ఎక్స్ట్రీమ్ డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్స్ వరకు వెళ్ళడం నుంచి, సెకండ్ థింగ్ నాకేం కాదులే అంటే ఎందుకంటే మైండ్ స్టేబుల్ గా ఉండదు, చాలా పానిక్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. మనకు ఒక్క డెత్ నే డైజెస్ట్ చేసుకోవడం కష్టం. ఒక విలేజ్ లో 30 డెత్లు విత్ ఇన్ 30 months అంటే అది అసలు ఇమాజిన్ చేసుకోవడం కూడా చాలా కష్టం. వాళ్ళు ఒక రకంగా అంటే మానసికంగా కుంగిపోయి ఉంటారు. వాళ్ళని చాలా మంది ఎక్స్‌ప్లాయిట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు. చాలా బిలీఫ్ సిస్టమ్స్ కానీ, ఫైనాన్షియల్ గా కానీ చాలా రకాలుగా. సో ప్రభుత్వము ఈ దృష్టిలో కూడా సార్ అన్నట్టు సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు వీళ్ళందరూ అంటే మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేయాలి. లేకపోతే ఆ ప్రజలందరూ కూడా ఎక్స్‌ప్లాయిట్ చేయబడతారు. కాకపోతే యాజ్ ఎ డాక్టర్ గా మేము చెప్పేది ఏంటంటే అంటే మీ హెల్త్ కండిషన్ లో చిన్న డీవియేషన్ వచ్చినా, కొంత అనీజినెస్ అనిపించినా ఇలాంటి సందర్భాల్లో టేక్ ద హెల్ప్. అంటే టెస్ట్ చేయించుకోవడం కానీ అదేదో అంటే చనిపోతాము హాస్పిటల్కి వెళ్తే, లేకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ చనిపోతున్నారు నేను అడ్మిట్ గాను ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటారు. ట్రీట్మెంట్ చేసుకోవడము అంటే భగవంతుడు ఇది మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం వల్ల మనకి తప్పు జరుగుతుంది, మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము, మనం అట్లా చేయడం వల్లే చనిపోయినారు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం చనిపోయినారు, ఇలాంటివి పెట్టుకుంటారు. అవంతా కూడా తప్పు. సృష్టి అంతా కూడా భగవంతుడిది. ఇంగ్లీష్ మెడిసిన్ కూడా భగవంతుడే తయారు చేస్తారు, అమ్మవారు తయారు చేస్తారు, ఎవరైనా కూడా కానీ మీరు ఏ దేవుని నమ్మినా ప్రతిదీ కూడా డాక్టర్లు కూడా సృష్టిలో భాగము, మెడిసిన్స్ అన్ని కూడా సృష్టిలో భాగము. భగవంతునికి సంబంధం లేని వస్తువు ఏది ఉండదు. సో ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండడం అనేది మనం భగవంతుని వ్యతిరేక చర్యగా భావించాల్సి వస్తుంది. అజ్ఞానం అది. భగవంతుడు అంటే జ్ఞానం. సో మనకి భగవంతుడే కదా తయారు చేసింది ఇవన్నీ కూడా. ప్రతిది కూడా భగవంతుడికి సంబంధం లేని వస్తువు ఉండదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకి, ఆ గ్రామం వాళ్ళకి ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా ఇమ్మీడియట్ గా
డాక్టర్స్ సంప్రదించండి, మీకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఉంది, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. మీరు అనవసరంగా అపోహలకు పోయి ప్రాణం మీదకి తెచ్చుకోకండి. ఇది నా రిక్వెస్ట్ మేడం ప్రజలందరికీ. సో సురేంద్ర గారు మీరు చెప్పినట్టు సో అక్కడ వాళ్ళకి డాక్టర్ని వెంటనే సంప్రదించాలి, ఎటువంటి హెల్త్ ఇష్యూ అయినా, చిన్న ఇష్యూ అయినా అని అంటున్నారు. సో ముందుగా అందరికీ ఉన్న క్వశ్చన్ ఏంటంటే, మెలియాయిడోసిస్ వైరస్ అనేది అక్కడ చాలా పాపులర్గా, చాలా ప్రథమంగా వినిపిస్తున్నటువంటి పేరు. సో అసలు ఆ వైరస్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే అనర్థాలు ఏంటి? మేడం ఇది బ్యాక్టీరియా, అంటే సారీ నేను టెక్నికల్ గా మిమ్మల్ని కరెక్ట్ చేయడం నా ఉద్దేశం, కానీ It's okay, అవేర్నెస్ no కోసం problem. చెప్తున్నా. ఇది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఓకే, అయితే ఇది అంత కామన్ గా ఇన్ఫెక్షన్ వచ్చేది కాదు మేడం. ఇప్పుడు సూడోమోనాస్, బర్కోల్డేరియా, ఈ బర్కోల్డేరియా అనే దాని వల్ల ఈ మిలియాడోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఓకే, అది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అనేది యూజువల్ గా సాయిల్ ద్వారా కానీ, వాటర్ ద్వారా కానీ, ఎయిర్ ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంటది. కాకపోతే ఈ బాడీ లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే మా నార్మల్ గా ఉన్న వాళ్ళకి అంత ఈజీగా ఏం ఎంటర్ కాదు మేడం. ఎవరికైతే ఇమ్యూనిటీ బ్యారియర్ ఉండదో, ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, చాలా చిన్న పిల్లలకి, ఒక 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, ఏదైనా ఇమ్యూనిటీకి సంబంధించిన మెడిసిన్స్, క్రానిక్ గా స్టీరాయిడ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి, క్యాన్సర్ పేషెంట్లు, లేదంటే ప్రైమరీ ఇమ్యూనో డెఫిషియన్సీ, సెకండరీ హెచ్ఐవి పేషెంట్లు, వీళ్ళకి మాత్రమే వచ్చే ఇన్ఫెక్షన్ మేడం. ఇది వచ్చిన వెంటనే చాలా హై గ్రేడ్ ఫీవర్, బాడీ పెయిన్స్, కోల్డ్, కఫ్ అంటే చాలా సివియర్ గా ఉంటది. అన్నిటికంటే ఇంపార్టెంట్ చెస్ట్ కంజెషన్, ఊపిరాడిన ఫీలింగ్ వస్తుంది, నిమోనియా. అది చాలా సివియర్ నిమోనియా, అంటే ఇంకా ఊపిరితిత్తులు పనిచేయని పరిస్థితి పోతుంది. అన్లెస్ హై యాంటీబయాటిక్ తీసుకొని, అంటే లాస్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు వెంటిలేటర్ మీద కూడా వెళ్తారు. అది సివియర్ నిమోనియా మేడం అది. సో అందుకోసమనే వీళ్ళకి కోవిడ్ లో ఏదైతే మనం చేసామో, ఫీవర్, కోల్డ్, కఫ్, ఏదైనా చెస్ట్ డిఫికల్టీ అనిపించిన వెంటనే వాళ్ళు మెడికల్ హెల్ప్ తీసుకుంటే, అంటే దెర్ ఈస్ ఎ ట్రీట్మెంట్ ఫర్ ఇట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఉంది. విత్ యాంటీబయాటిక్స్ 100% క్యూర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓన్లీ థింగ్ ఏంటి, ఐడెంటిఫికేషన్, ఎర్లీ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లంగ్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా కష్టం. ఓకే సార్, మీరు చెప్పండి. సార్ చెప్పిన దాని ప్రకారం అని అంటే, సో ఖచ్చితంగా మనకి కోవిడ్లో ఎలాంటి చర్యలు అయితే తీసుకున్నామో, సో ఎలాంటి రెగ్యులేషన్స్ అయితే మనం పాటించామో అదే ఇప్పుడు కూడా పాటించాలి అని. సో సాయిల్లో బ్యాక్టీరియా ఉంది అని అంటే అక్కడ ప్రాంతానికి మాత్రమే అది వర్తిస్తుందా, లేదు అని అంటే అక్కడ నుంచి వేరే ప్రాంతానికి కూడా అది పాస్ అయ్యే అవకాశం ఉందా? గారు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా చెప్పారు. ఏ విషయం అంటే, ఇవి సాయిల్లో కానీ, వాటర్లో కానీ, అండ్ హెయిర్లో కూడా ఒక మోతాదు, అంటే మార్పు చెందిన తర్వాత ఒక మోతాదు వరకు స్ప్రెడ్ అవుతుందని చెప్పి. కానీ ఇది ఉంటుంది, కానీ దీనివల్ల పెద్ద ప్రమాదం కాదు. ఎప్పుడు ప్రమాదం అవుతుందంటే, ఎవరైతే చిన్న పిల్లలు, అంటే ఇమ్యూనిటీ డెఫిషియన్సీ కలిగేటువంటి పాపులేషన్, అబోవ్ 50 years, ఏదైనా క్రానిక్ ఇల్నెస్ కలిగిన వ్యక్తుల్లో దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వచ్చిన వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే 100% ట్రీట్మెంట్ ఉంది. ఇక్కడ మనకు కోవిడ్కి ట్రీట్మెంట్ లేదు, మేనేజ్మెంట్ ఉంది. ఇక్కడ ట్రీట్మెంట్ ఉంది, ఎందుకంటే దీనికి మనము మంచి యాంటీబయాటిక్స్ ఉపయోగించుకొని విత్ సూపర్వైజన్, బ్యాక్టీరియా యాంటీబయాటిక్ ఇస్తే క్యూర్ అవుతుంది. క్లియర్గా చెప్పారు. అంటే మనం ఇక్కడ కోవిడ్ అంతా భయపడాల్సిన పని లేదు, కానీ కోవిడ్ రూపంలో స్ప్రెడ్ అవుతుంది అన్నది పబ్లిక్కి మన బాధ్యతగా మీడియా ద్వారా నుంచి కానీ, ఆ యొక్క సొసైటీ నుంచి కానీ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఆ యొక్క విలేజ్, ఆ సరౌండింగ్స్ విలేజ్. ఓకే, ఇప్పుడు 30 రోజులు అయింది. 30 రోజులు అని అంటే తక్కువ టైం అయితే కాదు. ఈ 30 రోజుల్లో మనం అటు చూసుకుంటే ఐసీఆర్ టీం పనిచేసింది, బ్లడ్ కల్చర్ టెస్ట్ జరిగింది, డెత్ అనాలిసిస్ టీం కూడా అక్కడ పరిశోధనలు అనేవి చేస్తూ ఉంది, చాలా పరీక్షలు కూడా నిర్వహిస్తుంది. అయినా ఇన్ని రోజులు అయినా కూడా అసలు ఇది కారణం, ఈ చనిపోవడానికి కారణాలు ఇవి అని ఎవరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే ఇప్పుడు శాంపుల్ కలెక్షన్స్ అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు మనకు అనుకుంటాము ఈ రోజుకి కోవిడ్కి సరైనటువంటి ఇది ట్రీట్మెంట్ ఇచ్చారా అంటే, ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క బాడీ యొక్క నేచర్ని బట్టి ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏ రూపాంతరం చెందిద్దు అన్నది స్టడీ చేయాలి. ప్రతి ఒక్క బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ప్రొఫైల్ చేయడానికి దాని పర్యాప్తం తెలుసుకుని దాని పరిపూర్ణమైనటువంటి స్టడీ చేసుకోవాలి. 2 months పట్టచ్చు, 3 months పట్టచ్చు. అంటే దీనికి ఇంతే స్టడీ అని చెప్పలేదు, దాన్ని స్టడీ చేసి పైలట్ స్టడీ చేసిన తర్వాత వ్యాక్సినేషన్ అనేది డెవలప్ చేస్తారు. ఇక్కడ కూడా పరిపూర్ణత కోసమే గవర్నమెంట్ అంటే కొన్ని విషయాలు బయట చెప్పడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ కూడా మిస్లీడ్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక
సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ సరైనటువంటి నిర్ధారణమైన పరీక్షలు చేసి దాని తగినటువంటి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఇస్తుంది. అది మనం చేసేదానికి కుదరదు. అంతవరకు మనం చేయాల్సింది ప్రొటెక్షన్, ఉన్నటువంటి స్ప్రెడ్ని తగ్గించేదానికి కావాల్సినటువంటి పరిస్థితులు మనం అవలంబించడం. రెండోది, ఇన్ఫెక్ట్ అయినటువంటి వ్యక్తిని సాధ్యమైనంత వరకు తనకు కావాల్సిన మెడికల్ మేనేజ్మెంట్ని చేసుకోవడం. మూడో విషయం ఏంది, ఇలాగ స్ప్రెడ్ అవుతుంది కనుక సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఏర్పడడానికి అవకాశం ఉంది కనుక దానికి కావాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్మెంట్స్ తీసుకోవడం. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ కాకుండా, అలాగా భయభ్రాందోళనకి ప్రజలు లోను కాకుండా ధైర్యంగా ఉండే విధంగా చేయదగ్గటువంటి విషయాలు మనం ఫస్ట్ పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. అంతే. అలా తప్ప ఇప్పుడు మనం ఎక్కువగా దీని గురించి భయాందోళనపూర్వకంగా మనం చెప్పడం వల్ల ఆల్రెడీ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇంకా భయాందోళన కలిగించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క డాక్టర్గా చాలా స్పష్టంగా చెప్పారు, ఈ యొక్క కండిషన్ ఏదైతే ఉంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్టెడ్ డిసీజ్ ఏదైతే ఉన్నాయో దానికి ట్రీట్మెంట్ ఉంది. దయవుంచి ప్రతి ఒక్క వ్యక్తి ఆ యొక్క ప్రదేశం, ఆ విలేజ్, సరౌండింగ్స్ విలేజ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికైనా కూడా ఈ సిమ్టమ్స్ ఏదైతే ఉంది, కాఫ్ కానీ, హెవీనెస్ ఆఫ్ ద చెస్ట్ కానీ, కోల్డ్ కానీ, హై లెవెల్ ఆఫ్ ఫీవర్స్ కానీ కనపడ్డప్పుడు నిర్లక్ష్యం తగదు. కంపల్సరీగా హలోపతిక్ డాక్టర్ని కన్సల్ట్ కావాలి, సీక్ హెల్ప్ ఇమీడియట్లీ అన్నది డాక్టర్గా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ మనం చెప్పాల్సిన పబ్లిక్ ఏంటి, మీకు ఈ లక్షణాలు కనపడితే దాంట్లో ఎటువంటి నిర్లక్ష్యానికి భయాందోళనకు గురి కాకుండా మీరు డాక్టర్ని సంపాదించండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ని సంపాదించి ఇలా లక్షణాలు నాది పలానా ఊరని చెప్పి ట్రీట్మెంట్ తీసుకోండి. అలాగే కొందరికి మీరు వినే ఉంటారు, ఇప్పుడు ఈ యొక్క 60 రోజుల్లో 2 monthsలో ఏమైంది, 30 మంది చనిపోయారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది, పలానా హాస్పిటల్కి తీసుకెళ్లారంట, అక్కడికి తీసుకెళ్ళి చనిపోయారంట అనేటువంటి ఒక మాస్ ఒపీనియన్ ఏర్పడుతుంది. దాన్ని ఎరార్కట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ప్రాథమిక దశలోని సిమ్టమ్స్ని గుర్తించి డాక్టర్కి సంప్రదిస్తే డాక్టర్ 90% సేవ్ చేసేందుకు అవకాశం ఉంది. అదే ఇందా డాక్టర్ ఏం చెప్పారు, లంగ్స్ అంతా ఫిల్ అయిపోయింది, ఇప్పుడు మమ్మల్ని కాపాడినంటే అక్కడ ఏమవుతుంది, ఎప్పుడో ఒక వారం 15 రోజుల ముందు నీ కాఫ్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, తగ్గింది, తిరిగి మీరు పరీక్షించుకోలేదు, తెలుసుకోలేదు, తర్వాత మళ్ళా వచ్చింది కాఫ్, అప్పటికి 50 to 70% నీ లంగ్స్ అనేది ఫిల్డ్ విత్ బ్యాక్టీరియా. ఇప్పుడు ఏమి ట్రీట్మెంట్ కావాలి, ఇప్పుడు అనేది ప్రయత్నం చేస్తాం, యువర్ లక్కీ, ఇమ్యూనిటీ బాగుంది, లక్కీ రికవర్ అవుతారు, కాదంటే కుదరదు కదా. కనుక పబ్లిక్ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు భయాందోళన కుదరదు. మీకున్నటువంటి లక్ష్యాలని స్పష్టంగా డాక్టర్స్ని సంపాదించి ట్రీట్మెంట్ తీసుకోండి. అలాగే మానసికంగా మీకు ఆందోళన కలిగినా, నిద్ర పట్టకపోయినా, బాగా యాంగ్జైటీకి లోనైనా, ప్యానిక్ లాంటి సిమ్టమ్స్ కనపడ్డా, గిడినెస్ కనపడ్డా, మీరు వెంటనే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మానసిక వైద్యుని కలిసి సరైనటువంటి కౌన్సిలింగ్ కానీ, సరైనటువంటి మెడికేషన్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా తీసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి ఈ యొక్క స్ట్రెస్ ఇండ్యూస్డ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంటాయండి. థ్యాంక్ యూ సుబ్బయ్య గారు, స్టూడియోకి వచ్చి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. సో అదేవిధంగా డాక్టర్ సురేంద్ర గారు, థ్యాంక్ యూ అండి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ తురకపాలెంలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి భయం చెందాల్సిన అవసరం అయితే లేదు. దీనికి ఏదైతే అది బ్యాక్టీరియా వల్ల కావచ్చు, వైరస్ వల్ల కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ రీజన్స్ అయినా కూడా దానికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఉంది. మీరు భయపడితేనే మీకు ప్రాబ్లం, భయం లేకుండా దృఢంగా ఉండి, సో డాక్టర్స్తో ఇప్పుడు మేము మాట్లాడాము, మీరు కూడా చూశారు, సో ఎటువంటి ప్రాబ్లం లేదు. దీనికి ట్రీట్మెంట్, దీనికి క్యూర్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. కాబట్టి మీ భయమే మిమ్మల్ని ఏదన్నా చేయగలదు. మీకు భయం లేదు అని అంటే ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేయడానికి, మీకు ట్రీట్మెంట్ అందించడానికి వైద్యులు ఆల్రెడీ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని సో ఎమర్జెన్సీ క్యాంపులు కూడా ఏర్పాటు చేసింది. సో ఇది ఇవాల్టి అంశం. మరొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.